డిక్లేర్ చేయండి కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము,